బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ మోడీలను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి బాదారని మండిపడ్డారు. 10 ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేసి చూపిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ లో రేవంత్ ప్రసంగించారు. మోడీ పాలనా తీరుతో పాటు గత బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. మోడీని నేను అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలలో మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిండ్రా? మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాద్లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బీజేపీలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత